సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన. నమస్కారం. సుదర్శన వైటీ ప్రేక్షకులకు స్వాగతం. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగం నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 17వ అధ్యాయము శ్రద్ధాత్రయ విభాగ యోగము 15వ శ్లోకము. శ్రీ భగవాన్ వాచ అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. ఈ శ్లోకమునకు భావము భగవానుడు చెప్తున్నాడు. ఇతరుల మనస్సునకు బాధ కలిగింపనిదియు సత్యమైనదియు ప్రియమైనదియు మేలు కలిగించినదియు అగు వాక్యమును వేదాదుల యొక్క అధ్యయనమును అభ్యసించుట. వేదము, ఉపనిషత్తులు, భగవద్గీత, భారతము, భాగవతము, రామాయణము, యోగ వాసిష్టము మొదలగు వానిని అధ్యయనము చేయుట, ప్రణవాది మంత్రములను జపించుట వాచిక తపస్సని చెప్పబడుచున్నది. అనుద్వేగకరం వాక్యం ఉచ్చరింపబడు వాక్యము పరుల మనస్సునకు నొప్పి కలుగచేయరాదు, మరియు అది సత్యమై యథార్థమై ఉండవలెను. సత్యవాక్కు అయినప్పటికీ దానిని పరుషముగా అప్రియముగా మాట్లాడరాదు. ఇతరులకు ప్రియముగా హితముగా ఉండవలెను. స్వాధ్యాయాభ్యసనం అభ్యసనం అని చెప్పినందువలన అట్టి స్వాధ్యాయమును బాగుగా అభ్యాసము చేయవలనని, ప్రతిరోజు దానిని సాధించవలనని స్పష్టమగుచున్నది. ధ్యానము కదా ప్రధానము, శాస్త్రాభ్యాసమెందులకు అని పలుకువారికి ఇక్కడ చక్కని సమాధానమును భగవానుడు ఇచ్చారు. ధ్యానమే ముఖ్యమైనప్పటికీ విరామ సమయములందు శాస్త్రాదులను పరిశీలించుట, అధ్యయనము చేయుట నిప్పుకు గాలి తోడైనట్లు అతని ధ్యానాదులకు చాలా సహాయకారిగా నుండునని తెలుసుకొనవలెను. ఇట్టి అధ్యయనము చేతను, ప్రణవాది మంత్రముల జపము చేతను, సత్యవాక్కు చేతను వాక్శుద్ధియు కలగగలదు. మరి ఒక శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. శుభం. సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ సుదర్శన.